ఆయన ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని శాసించిన నేత, కానీ ఇప్పుడు నిస్సహాయకుడిగా మారాడు. పేరుకో సీనియర్ మంత్రి అయినా ఆయన మాటకు ఇల్లు లేకుండా పోయింది. చివరకు సొంత ఊర్లోనే ఆయన ఫోటోలున్న ఫ్లెక్సీలు చింపేసినా ఏమీ చేయలేని దుస్థితి. కనీసం పోలీసులు పట్టించుకోకపోవడం, కేసు నమోదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంత అవమానం ఎదురైన ఆ మంత్రి ఎవరనే కదా మీ డౌట్. అయితే ఈ స్టోరీ చూడండి. కాంగ్రెస్ లో ఎవరు ఎవరికి మిత్రులో ఎవరు ఎవరికి శత్రువులో చెప్పడం అంత సులభం కాదు. అసలు హస్తం పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు, గూడు పుఠానీలు, అసంతృప్తులు, అసమ్మతి వర్గాలు, అంతర్గత కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్. అచ్చం ఇలాంటి రసవత్తర రాజకీయ పోరే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోనూ జరుగుతోంది. ఇక్కడి కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి భర్త మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తాజాగా వివాదాన్ని రాజేశాయి. మంత్రుల మధ్య ఉన్న అగాధాన్ని బయటపెట్టాయి. మట్టా దయానంద్ పుట్టినరోజున ఆయన అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఎవరో ఆ ఫ్లెక్సీలను చించేశారు. అది కూడా ఒక మంత్రి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీల్ని లక్ష్యంగా చేసుకున్నారని పొలిటికల్ వర్గాల టాక్. సత్తుపల్లి నియోజకవర్గం అంతటా ఫ్లెక్సీలు కట్టినా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలని చించేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే. ఈ ఘటన పెనుబల్లి మండలంలోని విఎం బంజర్ రింగ్ సెంటర్లో జరిగింది. అయితే వీటి పక్కనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలతో సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా వాటిని ఎవరూ టచ్ చేయలేదు. దీంతో రాజకీయ రగడ మొదలైంది. కాంగ్రెస్ లోనే కొందరు వ్యక్తులు మంత్రి తుమ్మల ఉన్న ఫోటోలను మాత్రమే ధ్వంసం చేసి చెల్లాచెదురుగా పడేశారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ గతంలో పొంగులేటికి ప్రధాన అనుచరుడు. ఆయనతో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మట్టా దంపతులు తుమ్మలకు చేరువయ్యారు. టికెట్ తెచ్చుకోవడం, ఎన్నికల ప్రచారమంతా తుమ్మలతోనే సాగించారు. అన్ని రాజకీయ కార్యక్రమాల్లో తుమ్మల్ను భాగస్వామిని చేయటంతో పొంగులేటి వర్గీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్న చర్చ బహిరంగంగానే జరుగుతోంది. ఈ అసంతృప్తే ఇవాళ ఫ్లెక్సీలు చెప్పుకునే వరకు వెళ్లిందని నియోజకవర్గంలో టాక్. మట్టా దయానంద్ తుమ్మలతో కలిసి ఉన్న ఫ్లెక్సీలు చింపేయడంపై పోలీస్ ఫిర్యాదు కూడా వెళ్లిందట. ఇది ఆకతాయిల పని కాదని దర్యాప్తులో తెలుసుకున్న పోలీసులు ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే ఆకతాయిలు ఆ పని చేసుంటే అరెస్ట్ చేసి ఉండాలి, లేదా ఎవరు చేశారో తేల్చాల్సి ఉండేది. కానీ పోలీసులు మౌనంగా ఉండడంతో ఇది ఖచ్చితంగా పొంగులేటి అనుచరులే చేసి ఉంటారనే ప్రచారానికి బలం చేకూరుతుంది. ఫ్లెక్సీల చింపివేత ఎపిసోడ్లో మంత్రి తుమ్మల ప్రమేయం లేకపోయినప్పటికీ ఆయన సొంత ఇలాఖా సత్తుపల్లిలో జరగడం, పోలీసులు కేసు నమోదు చేయకపోవడం కూడా ఆ వర్గాన్ని మరింత బాధిస్తోంది. అటు ఎమ్మెల్యే దంపతులకు ఇది సంకట పరిస్థితిగా మారింది. ఒక మంత్రిని సంతృప్తి పరచాలనుకుంటే మరో మంత్రికి ఆగ్రహం తెప్పించే పరిస్థితి రావడంతో ఎటూ తోచక మౌనంగా ఉండిపోయారట.